మండల పరిధిలోని కొంతంపల్లి, పాంబండ, తిమ్మాపూర్, కొత్తపేట్, గుండ్లపల్లి, లచ్చిరెడ్డిగూడెం, బిక్యతండ, బిజిలీపూర్, షబాజ్పల్లి, సికింద్లాపూర్, పెద్దగుట్ట ముక్కల, టీకే దేవమ్మగూడెం గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై అధికారులు గ్రామ సభలు జరిపించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సభలు సుజావుగా జరగగా కొన్ని గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేశారు. పాముండ గ్రామంలో భూములు ఉన్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చింది. ఇల్లు లేని వారికి కాకుండా ఇండ్లు ఉన్న వారికి రావడం ఏందంటూ గ్రామస్తులు అధికారులపై తిరగబడగా తహసీల్దార్ కమలాద్రి విచ్చేసి ప్రజలకు సద్దుమనిపించారు. ఈ యొక్క కార్యక్రమంలో కొంతనపల్లిలోని స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ కమలాద్రి, పిఏసిహెచ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, కరుణాకర్ రెడ్డి, కొంతంపల్లి ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మంది ఇళ్ల గురించి దరఖాస్తు చేసుకుంటే 162 మందికి మాత్రమే లిస్ట్ లో పేరు వచ్చింది. దాంట్లో మొత్తం ఇండ్లు లేని నిరుపేదలకు, గుడిసెలు ఉన్నోళ్లకు, కిరాయి ఇంట్లు ఉన్నోళ్లకు లిస్ట్ లో మాత్రం పేరు రాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టిరు. దాంట్లో 400 మంది కార్డ్స్ ఉంటే అందులో భూమి లేనోళ్లకు అని చెప్పారు, కానీ భూమి ఉన్నోళ్ళకి మాత్రమే లిస్ట్ లో పేరు వచ్చింది. రేషన్ కార్డులో 69 మంది మంజూరు పెట్టుకుంటే 9 మంది మాత్రమే లిస్ట్ లో పేరు వచ్చింది. ఆయనకన్నా కొంచెం మంచిగా అట్లా అట్లా ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి ఒక్క గ్రామస్తునికి ఇల్లు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి నాకు రాలేదు, ఆయనకు వచ్చింది, ఆయన రాలేదు, నీకు రాలేదు విషయాలు ఉంటే చెప్పండి. వేరే ఎటువంటి విషయాలు కూడా చర్చించడానికి ఇది వేదిక కాదు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల మంది చాలా మంది వచ్చారు, వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేయడం మనకు సమంజసం కాదు. కాబట్టి దయచేసి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. దరఖాస్తు చేసుకోండి. మీకు భూమి లేదు, ఇల్లు లేనప్పుడు చేసుకోండి. అది మొదలు జాబ్ కార్డు కోసం చేసుకోండి. అయితే దీని కూడా క్లారిటీ ఉంది. జాబ్ కార్డు లేదు, భూమి లేదు, ఇల్లు లేదంటే ఇది 2023-24 సంబంధించిన జాబ్ కార్డు వాళ్ళకు నేను మొదలే చెప్పాను. ఈ 4 పథకాలు నిరంతర ప్రక్రియ. వాళ్ళతో పాటు ఇప్పుడు తర్వాత దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు కూడా మళ్ళా సెకండ్ జాబితాలో వాళ్ళ పేర్లు వస్తాయి. అంటే